అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుల తీరుతో ఆయన మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆజాద్ నగర్ కు చెందిన గౌస్ అనే టీడీపీ నాయకుడు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత రాయల్ మాధు గౌస్ పై దాడి చేసి కాళ్లు పట్టించుకున్నాడు. ఈ వీడియోను గౌస్ విడుదల చేస్తూ తనకు జరిగిన అవమానంతో మనస్తాపం చెంది ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వచ్చి గౌస్ ను పరామర్శించారు. జరిగిన సంఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ నాయకుడు షకీల్ షఫీ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నగరంలో మైనార్టీలపై దాడులు జరుగుతూ ఉన్నా ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుందని వెనకేసుకొచ్చామన్నారు. కానీ ఇప్పుడు ఇఫ్తార్ విందుకు పిలిస్తే పవిత్రమైన రంజాన్ మాసంలో మైనారిటీ వ్యక్తిపై దాడి చేసి కాళ్లు పట్టించుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా మైనార్టీలపై అనేక దాడులు చేశారన్నారు. ఇలాంటి వారందరినీ నువ్వు వెనకేసుకొస్తున్నావంటూ అసలు నువ్వు ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశావో చెబితే మైనార్టీలమంతా ఇంటింటికి వెళ్లి చందాలు వసూళ్లు చేసి డబ్బులు ఇస్తామన్నారు. వెంటనే నీ పదవికి రాజీనామా చేయాలని సూచించారు. ఇక నుంచి ఎమ్మెల్యేను ఎవరూ ఇఫ్తార్ విందులకు పిలవద్దని, పిలిస్తే ఆ మసీదుల వద్దకు బాధితులను తీసుకొస్తామని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేత గాంధీ మాట్లాడుతూ గతంలో ఇలా దౌర్జన్యాలు చేసినోడు జైలుకు పోయాడని, ఇప్పుడు రాయల్ మధు అనే వ్యక్తి ఎక్కడికెళ్తాడో చూసుకోవాలన్నారు. అంతటి మగాడైతే బహిరంగంగా వస్తే మేమేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అనేకమైన విషయాలలో మైనారిటీల పైన దౌర్జన్యాలు జరుగుతుంటే మేము వెనుకలు వేసుకొని వచ్చి తెలుగుదేశం కార్యకర్తగా, తెలుగుదేశం లీడర్గా వెనకేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుసో తెలియకో పక్కనోళ్ళు తప్పు చేస్తే ఎమ్మెల్యేకు చెడ్డ పేరు రాకూడదని ఎమ్మెల్యేని వెంట వేసుకొని ఎమ్మెల్యేని కాపాడుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఘటన తర్వాత అయితే మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ఈరోజు మైనార్టీలకు తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన దానికి మాకు దాని పరిహారంగా ఈరోజు మైనార్టీల పైన దాడులు చేస్తుంటే మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఇటువంటి చెంచగాళ్ళని పక్కన పెట్టుకొని డబ్బున్న వాళ్ళని, ల్యాండ్ గ్రాబర్లని, శాండ్ మాఫియాని వెంట పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఉన్నారు. మీ పద్ధతి మార్చుకోవాలా. ఒకవేళ మీకు డబ్బు ఎంత ఖర్చు అయిందో చెప్పండి ఎమ్మెల్యే గారు. మీ డబ్బు ఇంటింటికి చందా వసూలు చేసుకొని మీరు ఎమ్మెల్యేగా నిలబడిన డబ్బు ఖర్చు రిటర్న్ ఇచ్చేస్తాం మేము మైనార్టీలంతా. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ మీరు ప్రజల్లోకి రండి. లేదా మీ వాళ్ళని ఎవరైతే మా మైనార్టీ నాయకుడిని ఇఫ్తార్ పెడుతుంటే మీ అఫీషియల్ ప్రోగ్రామ్ లో అతని ఇంటికి ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గారు వస్తారని ప్రకటించిన తర్వాత ఒక వార్డు కార్పొరేటరు ఆ మైనార్టీ ఇంటికి పోకూడదని చెప్పి వాడిని టార్చర్ పెట్టి వాడి ఇంటికి వచ్చి నా వార్డు, నేను ఈ సామ్రాజ్యానికి నేను అధిపతిని ఈ వార్డుకి అని చెప్పి ఈ అధిపతి సామ్రాజ్యం ఏంది అతని కాళ్ళు పట్టించుకుంటారు. ఒక మైనార్టీ లీడర్ను పిలుచుకొని ఇంటికాడ కాళ్ళు పట్టించుకుంటే వాడు అగౌరవం పడలేక ఈరోజు మందు తాగితే వాళ్ళ పెళ్ళాం బిడ్డలు ఎవరు వాళ్ళకి సాగుతారు? ఎవరు వాళ్ళని న్యాయం చేస్తారు? ఎమ్మెల్యే గారు మీరు మంచివారే కావచ్చు, కానీ చీడ పురుగులు మీ వెంట ఉన్నారు. వాళ్ళని తప్పించి గౌరవంగా మంచి విద్యావేత్తలను, మంచి పారిశ్రామికవేత్తలను, సామాజిక న్యాయం చేసే వాళ్ళను, స్వచ్ఛంద సంస్థల వాళ్ళను వెంట పెట్టుకొని తిరగండి. ఈ రకంగా రౌడీలను పెట్టుకొని తిరిగితే వారం లోపల మీరు క్షమాపణ చెప్పి మీ వాళ్ళతో క్షమాపణ చెప్పకపోతే మీ యొక్క ఇఫ్తియార్లు మేము బాయ్కాట్ చేస్తున్నాం. అనంతపురం పట్టణంలో ఈ రోజు నుంచి ఎమ్మెల్యే గారు ఏ మసీదుకు ఇఫ్తియార్కి పోకూడదు. పోయినారంటే ఆ మసీదుని మేము బ్లాక్ లిస్ట్ పెడతాం. ఆ మసీదు ముతవల్లికి కానీ పేష్మామకు కానీ తప్పకుండా వాళ్ళ ఇంటికి ముట్టడి చేస్తాం. ఈ రోజు నుంచి ఇఫ్తియార్కు నువ్వు పెట్టిన మైనార్టీ ఇఫ్తియార్ను నువ్వు తిరస్కరించినావు కాబట్టి నీ అనంతపురం పట్టణంలో ఎమ్మెల్యే గారు వచ్చిన ఏ ఇఫ్తియార్ కూడా జరగకూడదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మేము తప్పకుండా క్షమాపణ చెప్పి ఇదే ఐసీయూ వాళ్ళు మీరు మీ చెంచాలు ఎవరైతే ఇతనికి మైనార్టీ క్యాండిడేట్ కి ఇబ్బంది కలిగించారో వాళ్ళు ఇప్పుడు క్షమాపణ చెప్పాలా. మీరు కాళ్ళు పట్టించుకున్నారు, మీ వాళ్ళు కూడా కాళ్ళు పట్టించుకునేదానికి ఈ యొక్క సమస్యని ఉధృతం చేస్తాం. ఎస్పీ గారు కూడా తప్పకుండా ఆయన పైన మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన మంచి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఒక మధు అనే కాదు, మధు బయటపడింది. ఈ రోజు ఈ విషయంలో మధు పట్టారు. ఇట్లాంటి 10-15 మంది మధులు మీ ఎంత ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు నేను మీ యొక్క శ్రేయభిలాషిని. ఇప్పుడు మీరు వెంటనే మీ పద్ధతి మార్చుకోకుంటే, మీ యొక్క ఫాలోయర్స్ పద్ధతి మార్చుకోకుంటే ఇబ్బంది పడతారు. తద్వారా మాకు, మా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారేటట్లుంది మన సంస్థాగత ఎన్నికల్లో. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మీరు తప్పకుండా ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయాలా, క్షమాపణ చెప్పాలని సభాముఖంగా కోరుతున్నాను. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీ సోదరులు
అనుచరులకు తెలియకోకుండా ఇఫ్తార్ విందులు కూడా ఇచ్చేదానికి అర్హత లేదని చెప్పేసి మరొక్కసారి ఇప్పుడు ఉండే లోకల్ లీడర్ గారు తెలియజేయడం జరుగుతుంది. అంటే పెద్ద లీడర్లకు తెలుసో లేదో తెలియదు కానీ ఈ చోటా మోటా లీడర్లు ఆజాద్ నగర్ చెందినటువంటి మైనార్టీ నాయకుడు, మైనార్టీ కార్యకర్త, కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త, వాళ్ళ పార్టీ కార్యకర్తనే ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేస్తే అంటే ఇదేమో దౌర్జంలో ఉన్నామా, లేకపోతే ఇఫ్తియార్ విందులు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు మిమ్మల్ని పెత్తందారులను అడిగి, రౌడీ షీటర్లను అడిగి మేము చేసుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందంటే సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరూ చూస్తుండగానే మాకు తెలియకోకుండా ఇఫ్తియార్ విందులు సందులో ఎలా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా పిల్లవాడిని నిన్న పిలిచి నానా బూతులు తిడుతూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కాళ్ళు కూడా పట్టించుకున్నాడంటే వాడెవడో ఏం పేరు అని పేరు కాదు వాడెవడు మధు, రాయల మధు అంట. అదే ఒకసారి నువ్వు కార్పొరేటర్ గా దొంగ ఓట్లతో గెలిచినంత మాత్రం నువ్వు పెద్ద బాలగాను అనుకుంటాడావా? రా మగో నువ్వు అయితే రా చూసుకుందాం అంటే నువ్వు ఒకసారి కార్పొరేటర్ అయితే పెద్ద నీ వెనక ఒక 20 మంది మనుషులు తిరుగుతానే నువ్వు దెంగేసిన దొంగ సొమ్ముతో ఈరోజు 20 మందిని కాబట్టి 40 మందిని తిప్పుకుంటావు. మేము ఎవరు అవసరంలే, మేము మైనార్టీల మధ్య కలిసే ఉన్నాం అంటే మా పిల్లలు నువ్వు భయపడిస్తావా? నువ్వు కాళ్ళు పట్టించుకుంటా అంత పెద్ద మగోనివే రా ఈరోజు చూస్తాం నీ కథ ఏందో. నేను ఎక్కడికి అవసరం లే, నీ ఇంటికాడికే వస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం బిడ్డ చెప్తాన్నాం. మైనార్టీలంతా అంత చులకన కాదు, ఇఫ్తియార్ ఇచ్చేదానికి నీకు అడిగి చెప్పాలనా? మేమంత పెద్ద పాలే కానివే. ఈరోజు యూజేఎస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇఫ్తియార్ విందు ఎవరన్నా ఇచ్చుకోవచ్చు, డబ్బున్నోడు ఉన్నో రకంగా ఇచ్చుకుంటా, లేనోడు లేని రకంగా ఇచ్చుకున్నా, మసీదుల్లో ఇచ్చుకుంటా. ఈ రోజు ఇఫ్తియారు సైరీ అనేది ముస్లింలకు ఆనవాయితీ కూడా, ఎవరికి చెప్పాల్సిన పనిలే. ఈ రోజు మసీదులో ఇఫ్తియార్ ఉంది లేకుంటే సహరీ ఉందంటే చెప్పగానే పిలవగానే మసీద్ జమాత్ అంతా కూడా మైనార్టీ సోదరులే కాదు నాన్ మైనార్టీస్ కూడా ఇఫ్తియార్ ఉందంటే పోయి నిబద్ధతతో ఆడ భోజనం చేసి వస్తారు. అట్లాంటి ఇఫ్తియార్ పవిత్రమైన మాసంలో నువ్వు ఒక రౌడీ షీటర్ గా నువ్వు దొంగవి. నీ గురించి మాకు అంతా తెలుసు, అనంతపురం జిల్లాకే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నీ గురించి ఏమనేసి. ఏదో ఒక పెద్ద నాయకుడిని పెట్టుకొని నువ్వు చెంచాగిరితో ఒకడు లోపలికి పోయినాడు, నువ్వు ఒకడే బయట ఉండవు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ చెప్తా ఉన్నాం, నిన్ను కూడా పారగడతాం. నువ్వు అనుకుంటానేమో నా వెనక పెద్ద నాయకులు ఉన్నారు, నా వెనక ప్రభుత్వం ఉందని. ఆ ప్రభుత్వంతోనే మెట్లతో కొట్టే దినాలు దగ్గరలో ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మా మైనార్టీ సోదరునికి ఏమన్నా జరిగితే నీ కథ చూస్తాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ మధుని ఎవడైతే డాక్టర్ మధు అని వేసుకుంటున్నావో చూస్తాం నీ కథ ఏందో అని చెప్పేసి మైనార్టీ సోదరుల ద్వారా నీకు తెలియజేస్తున్నాం.